దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ మెల్కీసెదెకు యాజక సమూహపు కూడి వచ్చిన గనులైన సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కరుణా వాత్సల్యతను బట్టి ఈ రీతిగా మరలా మనమందరము ఈ జూలై నెలలో కలుసుకోవడానికి దేవుడు మనందరికీ చక్కటి సదవకాశాన్ని కలగజేశాడు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ప్రత్యేకంగా దేవుడు మనందరికి అనుగ్రహించాడు. అందుకు మహోన్నతుడైనటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. సందేశంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వాక్యం. కొంచెం గట్టిగామా. నన్ను వెంబడింపవలెను, నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. పొరపాటున మనం అక్కడ ఉండంగా యేసు ప్రభు ఉన్న దగ్గర ఉంటే ఒట్టు. మీరు కావాలంటే టెస్ట్ చేసి చూడండి. ఎక్కడ మనకు 100 రూపాయలు ఇస్తున్నారు, ఎక్కడ మనకు మంచి భోజనం పెడుతున్నారు, ఎక్కడ మనకు సన్మానం చేస్తున్నారు. ఇదంతా కాకపోతే ఏదో ఒక విశ్వాస ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళను పీడించి ఈ సీట్ లోడు 100 రూపాయలు, అదే 1000 రూపాయల సీట్ లోడు మిక్సీలు గ్రైండర్లు ఇచ్చి వారం వెళ్తాడు చూడు, ఆ టైపులో. మరి మేము ఎట్లా బతకాలి పాస్టర్ గారు అంటే, పిలిచిన వాడు పోషించలేడా అంటా. నేను ఎక్కడ ఉండునో, నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు. అంటే ఆయన ఉన్న చోట మనం ఉండాలి, ఆయన ఉన్న చోట మనము నడిపించబడాలి. ఎవరు అలా ఉండగలుగుతారు అంటే అదే వాక్యంలో మొదటి లైన్ చెప్పబడుతూ ఉంది, నన్ను సేవించి నన్ను వెంబడించాలి. ఆయనను వెంబడించాలంటే విడిచిపెట్టాలి, విడిచిపెట్టినప్పుడు వెంబడించగలుగుతాం, విడిచిపెట్టినప్పుడు ఆయనతో కూడా ఉండగలుగుతాం. వాళ్ళు దోణెలను విడిచారు, వలలను విడిచారు. అందుకే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయన వెళ్ళిన చోట నెల్లటికి వాళ్ళు వెళుతూ ఉన్నారు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, కనబడ్డాడు. అయినా పేతురుకున్న ఏమిటండి, మనం అందరం అంటా ఉంటాం చూడ, దుడుకు కాదు మహాదుడుకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, రే నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను మరలా అని చెప్పేసి. వీళ్ళు కూడా సరే వస్తాం పద అన్నాడు. అయినా దేవుడు విడిచిపెట్టలే, అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. 3వ ప్రత్యక్షత అని రాస్తుంది అక్కడ యేసు ప్రభు గురించి. విడిచిపెట్టిన వాళ్ళు మళ్ళీ తీసుకున్నారు. దేవుని సేవకుడా జాగ్రత్తగా గమనించాలి. యాత్రలో ఆయన ఎక్కడ ఉండాలో, ఆయన ఎక్కడ ఉంటాడో నువ్వు కూడా అక్కడ ఉండాలి అని అంటే, మీరు కూడా అక్కడ నిలవాలి అని అంటే, సేవకుడికి ఉండవలసిన లక్షణాలేంటి, సేవకుడికి ఉండవలసిన ఆత్మీయ అనుభవాలేంటి? కడుపు నిండా తిండి ఏమిటండి, నలగకుండా బట్టలు, చెమట పట్టకుండా హాయిగా ఫ్యాను ఇవి ఉంటే సరిపోతుంది అనుకుంటే పొరపాటును కూడా మనం సేవ చేయలేము. ఆయన ఉండే దగ్గర మనం ఉండలేము. మీరు పెద్ద పెద్ద సేవకుల్ని పిలుచుకుంటా ఉంటారు మీటింగ్లకి. ఆ సేవకుల్ని మీరు పిలుచుకున్నప్పుడు ఆ సేవకుడు ఉండే స్థానంలో మీరు ఉండగలుగుతారా? యేసు ప్రభు చూడండి, నేను ఎక్కడుంటానో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు, నేనున్న దగ్గరే ఉంటాడు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే యోహాను సువార్త నేనుండు స్థలములో, ఇది కూడా చెప్పలేరండి. నేనుండు స్థలములో, అది ఒక విశ్వాసికి అంత ఇస్తే, ఇంత సమర్పించుకొని అన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తున్న మనకి ఇంకా ఎంత ప్రత్యేకత ఇస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ సేవకుడు ఎవరన్నా ఏదన్నా అన్నారనుకో, నేను ఎవరన్నా అనుకున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను సేవకుణ్ణి అంట మనం సంఘం ముందు నిలబడ్డప్పుడు.
సేవకుడివైతే సేవకుడికి ఉండే గుణగణాలేవి, సేవకుడికి ఉండే లక్షణాలేవి అంటే సేవకుడికి ఉండవలసినటువంటి లక్షణాలేంటి, సేవకుడికి ఉండవలసిన గుణాలేంటి? పోయిన వారంలో కూడా సేవకుడికి ఏముండాలో చెప్పుకుంటూ వచ్చాను. ఒకటి అగ్నిజ్వాలగా మారాలని, పని కలిగి ఉండాలని, ఇట్లా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. ఈ వారం కూడా సేవకుడికి ఉండవలసినటువంటి అనుభవాలు ఏంటి? మొట్టమొదటిది క్లుప్తంగా మీకు షార్ట్ కట్లు చెప్పుకుంటూ వెళ్తాను. చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వాక్యం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు సాక్షులు. నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. సేవకుడు అంటే అర్థం ఏమిటంటే దేవునికి సాక్షి. సేవకుడు అంటే దేవునికి సాక్షి అనకూడదు. కానీ మనం ఉన్న సంఘంలో కానీ ఇంట్లో కానీ సాక్ష్యము కలిగి జీవిస్తున్నామా? ఎందుకు నువ్వు సాక్షిగా ఉండాలంటే అదే వాక్యంలో చక్కగా రాస్తుంది, నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు. చాలా మంది అన్యులు గాని, దేవుణ్ణి ఎరగని వాళ్ళు గాని, దేవుణ్ణి గుర్తెరగని ప్రజలు గాని ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే రక్తము గార్చి ప్రాణమిచ్చిన వాడని నమ్మి ఆయనను విశ్వసించున్నట్లుగా సేవకుడా నీ సాక్ష్యమేది? నీ సాక్ష్యమేది? నీ సాక్ష్యము ఎలా ఉంది? అసలు సాక్ష్యం ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలంటే మా ఆవిడ దగ్గర నుండి ప్రారంభం అవ్వాలనేవాడు ఆయన. మావిడి చెప్పాలి సాక్ష్యం. నీకు భయపడి కాదు, నీకు భయపడి కాదు, ధైర్యంగా చెప్పగలగాలి. మా ఆయన అండి అన్ని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించగలిగినటువంటి వాడనే ఒక సాక్ష్యం నీ ఇంట్లో, నీ పిల్లల దగ్గర, తర్వాత నీ బంధువుల దగ్గర ఒక సాక్ష్యం. ఎందుకంటే ఆయనే దేవుడని అనేకులు నమ్మేటట్లుగా, ఆయనే దేవుడని అనేకులు నమ్మాలి, విశ్వసించాలి. నీ సాక్ష్యం అనేకులను అటువంటి కార్యక్రమానికి తిప్పగలగాలి. ఓ మైక్ కొనుక్కున్నాం, డ్రమ్ము కొనుక్కున్నాం, కంజీరు కొట్టుకున్నాం, రోగాలు వచ్చేదాకా తీస్తున్నాం. మేము నిలబడితే అసలు ఒక ఆయన వచ్చి అంటాడు, నేను మాట్లాడితే ఏం మాట్లాడుతున్నా నాకే తెలియదండి. నీకే తెలియనప్పుడు ఎందుకు పక్కకు రా, మేము మాట్లాడుకుంటాం. నువ్వు మాట్లాడేది నీకే తెలియకుంటే ఎట్లా? నేనేం మాట్లాడుతున్నా మైక్ తీసుకుంటే ఎదరున్నోడికి మైకం రావాలి, ఆడికి మైకం వచ్చినా ఈయన వదిలిపెట్టడు. ఎందుకది? దేనివల్ల ఉపయోగం? ఈ సేవా యాత్రలో, ఈ సేవా పరిచర్యలో నీవు కూడా ఆయన ఉండే స్థలములో ఆయనతో కూడా రేపు నిత్యత్వములో ఉండాలి అని అంటే నువ్వు ఇక్కడ మంచి సాక్ష్యము కలిగి జీవించబడాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వాక్యం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చాలమ్మా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. సేవకుడా, ఓ సేవకుడా, సేవ చేస్తున్నాను. సేవ అంటే ఈ మాటని ఎందుకో దేవుడు గుర్తు చేశాడు. నేను రాసుకోలేదు, అది మీకు చెప్పడానికి కావాలంటే లేదు నా దగ్గర. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చదవండి. అవేమనగా నా నామమున, ఇంకా అదే పని మీద ఉండకూడదు. జస్ట్ నువ్వు సేవకుడు అని ఒక సాక్ష్యం అంతే, ఒక ప్రూఫ్ అంతే.
కొంతమంది ఏ పరిచర్య అంటే నా పరిచర్య దయ్యాల పరిచర్య పాస్టర్ గారు వెళ్ళి తలుపు తడుతున్నాడు, ప్రభువా ప్రభువా. ఆయన ఆల్రెడీ అప్పటికే తలుపేసినాడు. ఎవరినైనా మీరు, అదేంటి ప్రభు నీ నామంలో దయ్యాలు ఎల్లగొట్టాం కదా అంటే, మీరు ఎవరో నాకు తెలియదు, గెట్ అవుట్ అంటాడు ఆయన. తర్వాత ఉన్న భాషలే పోతున్నాయి మనకు. కొత్త భాషలు ఎక్కడ, పాత భాషలే. ఆ బూతులు మానట్లేదు, ఊత పదాలు విడిచిపెట్టలేదు. ఆ కోపం వస్తే ఆయన సేవకుడు కాదంట. మరి ఏంటో నాకు అర్థం అవ్వదు. నాకు ఈయన కోపం వస్తే నేను సేవకుని కాదు అంటాడు. మరి ఎందుకు వచ్చినట్టు సేవకు? సావు స్పూన్లో నీళ్ళు వేసుకొని, అంతే కదా బ్రదర్. నీ కోపం చూపెట్టుకోవడానికి కాదు, నువ్వు దేవుడు నీకు తన రక్తాన్ని గార్చిచ్చిన సంఘాన్ని అప్పగించింది. నాకైనా మన కోపాన్ని ప్రదర్శించుకోవడానికి కాదు, ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళడానికి. అర్థమవుతుందండి? క్రొత్త భాషలు, క్రొత్త భాషలు, మామూలు భాషలు రావట్లే, అన్య భాషలే రావట్లే మనకు. ఆడెవడో చెప్పాడు గలగల బలగలగల అంటున్నారు ఏంటని. బైబిల్ చదవండి, వెళ్ళి బైబిల్ చదవండి. ఒక చెయ్యి వచ్చి రాసింది గోడ మీద. ఎవరు చెప్పారు ఆ మాటలకు? ఆ భాష ఏ భాష అది? గారడి వాళ్ళు, శకునగాన్లు, ఆ బబులోను దేశంలో సకల రాజ్య విద్య ప్రావీణ్యత కలిగిన వాళ్ళు చెప్పలేకపోయారు. ఏ భాష అది? చక్కగా రాసింది దానియేలు గురించి. నువ్వు దేవుని తెలుగు బైబిల్లో దేవతల ఆత్మ, ఇంగ్లీష్ బైబిల్లో స్పిరిట్ ఆఫ్ గాడ్ అని రాసి ఉంటుంది. దేవుని ఆత్మ కలిగిన వాడవు. దేవుని ఆత్మ కలిగిన వాడే అది చెప్పగలుగుతాడు. సిలువలో చెప్పిన ఒక మాటని చెప్తాను, గుర్తు పెట్టుకోండి. ఏలి ఏలి లామా సబక్తాని. అది ఇప్పుడు తెలిసిందిలే. అప్పుడు ఆ సిలువ దగ్గర నువ్వే ఉన్నావు అనుకో సిలువ దగ్గర, రే ఈ ఏలియాను పిలుస్తున్నారా అన్నాడా? అనలేదా? అంటే ఎవరికి అర్థమైంది అక్కడ? ఏలి అంటే ఏలియా అని అనుకుంటున్నారు. ఎప్పుడు ఆ మాట బయలుపరచబడింది? మేడగది మీద పరిశుద్ధాత్మను కుమ్మరించబడిన తర్వాత ఆ సేవకులు, ఆ మత్తయి, ఆ యోహాను, లూకా పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వాళ్ళు రాస్తున్నారు, నా దేవా అంటే. అంతవరకు ఎవరికి ఆ భాష? పౌలు గారిని కూడా అడగండి. నేను 3వ ఆకాశానికి వెళ్ళాను, అక్కడ కొంతమందిని చూశాను, వచింప సఖ్యము కానీ మాటలను విన్నాను నేను. మనము ఆ యూట్యూబ్లో షార్ట్ మెసేజ్లు, ఆడ్ మెసేజ్లు, ఈడ్ మెసేజ్లు చూసి పునాదులు పాడు చేసుకుంటున్నాం మనం. పరిశుద్ధాత్మ లేదు, భాషలు లేవు, ఈ గలగల లబ ఏంటి? పిచ్చ వాగులు వాగొద్దని చెప్పండి. వాగొద్దు. మీరు కూడా దానికి పునాదులు వేయొద్దు. వేసారా పాడైపోయినట్టే. దేవునికి స్తోత్రం కలుగును. ఆత్మతో నింపబడండి. మైకు ఉన్నప్పుడే కాదు, నీకు మైకి ఇచ్చినప్పుడే కాదు అరవడం, మైకు లేనప్పుడు అరవాలి. ఏది ఆరాధనలు ఎంత అరిచావు? ఉప్మా పెట్టేంగా అరిగిపోతావని, అందుకే పెట్టింది. పూర్ణ బలముతో. తర్వాత ఏంటండి? నువ్వు ఆరాధించకు, వాళ్ళని ఆరాధింపజేయి. వాళ్ళకు చెమట పట్టాలి, నీకు ఫ్యాన్ ఉండాలి. దేవుళ్ళు ఎక్కడగడా? నీకెక్కడరా చెమట బాబు? ఏది ముసుకేసిన పెళ్లి కూతురులాగా. ఏంటండి సేవ? ఇంకేం సేవ చేస్తారండి? దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంచెం గట్టిగా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. కొంచెం బాధ కలిగిన ఇబ్బంది ఏం పడద్దు. మన అందరం సహోదరులు నేర్చుకుంటున్నాం, అంటే ఒకరినొకరు మాట్లాడుకుంటున్నాం అంతే. అంతేనా? వేరేది ఏమన్నా ఉందా? కొంచెం చెప్పండి గట్టిగా. మాట రావట్లేదంటే ఏదో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత పాములనంటే మా ఇంట్లోకి ఒక పాము వచ్చిందని ఎత్తి పట్టుకోవడం కాదు, సర్ప సంతానాన్ని అంతా ఎత్తి పట్టుకోగలగాలి. సర్పానికి పుట్టిన సంతానం ఏమవుతుంది? ఎలుగుబంటి అవుతుందా? సర్పమే అవుతుంది. అటువంటి వాళ్ళనంతా నువ్వు ఎత్తి పట్టుకోగలగాలి.
తర్వాత టీలో షుగర్ వేస్తే తాగనండి. మరణకరమైనది ఏది తాగినా నీకు అని అంతటి వైరాగ్యంతో సేవ ఎక్కడ లాజిక్కులతో సేవ జరుగుతుంది. ఇక్కడున్న మనలో కూడా నాలో కూడా కలుపుకోవాలి కదా, లేకుంటే బాగుండదు, కొట్టేస్తారు నన్ను తర్వాత. లాజిక్తో అంత వైరాగ్యంతో సేవ సాక్ష్యం. మోషేను పిలిచాడు దేవుడు. ఎవరిని? మోషేను పిలిచాడు దేవుడు. మోషేను పిలిచినప్పుడు నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించు ఐగుప్తులు అంటే, అయ్యా నేను వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్మరయ్యా నా మాట, నమ్మరా. ఎన్ని చేతులు ఏముంది? కర్ర ఉందని పడే కింద పడేశాడు, పాము అయిపోయింది. 4 అడుగులు వెనక్కేశాడు. దాన్ని తోక పట్టుకోమన్నాడు. తోక పట్టుకుంటే అది మరలా కర్ర అయిపోయాడు. వాస్తవానికి కర్ర ఎట్ట పట్టుకుంటారు? తల ముందు పట్టుకొని ఏమిటండి కింది కాళ్ళు కింద పెడతారు. ఇప్పుడు కింద వేసినప్పుడు పాము అయిపోయింది. పామును దేన్ని పట్టుకోమన్నాడు? తోకను పట్టుకోమన్నాడు. తోకను పట్టుకోమన్నాడు. ఏం పట్టుకోమన్నాడు అంటే ఇప్పుడు కర్ర ఏమైంది? తలక్రిందులు అయిపోయింది. ఇందాక ఎవరో ప్రార్థన చేసేటప్పుడు భూలోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు అని అన్నారు కదా. అట్టి అనుభవం నీ జీవితంలో రావాలి. ఎందుకు ఆ కర్రను దేవుడు అతనికి ఇచ్చాడంటే అదొక సూచన, సాక్ష్యం. ఈ కర్ర తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పడే పాము అవుతుంది ఇది. మోషే దాన్ని పట్టుకున్నప్పుడే తలక్రిందులు అయిపోయింది. నేడి సేవకుడు తలక్రిందులు అయిపోతున్నాడు, విశ్వాసి తలక్రిందులు అయిపోతున్నాడు. తలక్రిందులు చేయాల్సిన వాడు వాస్తవానికి కర్ర లేనప్పుడు పామును కొట్టి చంపాలంటే దేన్ని పట్టుకుంటారో తెలుసా? తలకాయని పట్టుకోరు, తోకను పట్టుకొని తిప్పి తిప్పి కొడతారు. ఐగుప్తు రాజు కిరీటం పైన సర్పం ఉంటుంది. అంటే ఐగుప్తు దేశానికి నేను నిన్ను అధికారినిగా తలక్రిందులు చేసేవానిగా నిలబెడుతున్నానని దేవుడు ఒక సూచన ఇస్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటు అధికారం ఒక ప్రాంతానికి, ఏ ప్రాంతానికి దేవుడు నిన్ను పంపించి నన్ను ఉన్న ప్రాంతాన్ని కూడా తలక్రిందులు చేయగలిగే ఒక కృపాభిషేకం నువ్వు పొందుకోవాలి. మనం తలక్రిందులు అయిపోవడం కాదు. 2 రోజులు ఆకలితో ఉంటే చచ్చిపోం. 2 రోజులు ఇబ్బందితో ఉంటే మనల్ని చచ్చిపోయి మనల్ని నిత్య నాశనానికి వెళ్లాల్సిన అవసరం ఏం కలగదు. ప్రభు కొరకు శ్రమలు బాధలు అనుభవిస్తూనే లోకాన్ని తలక్రిందులు చేయగలిగినటువంటి ఒక అభిషేకంతో మనం నింపబడాలి. తీసుకెళ్లి ఆ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ మధ్యలో కర్ర పడేస్తే పాము అయిపోయింది. సూచన, ఇదిగో దేవుడు పంపించాడు నన్ను, దేవుడు పంపించాడు నన్ను. సూచన ఉండాలి. రెండవది చేయి చాపన్నాడు, రొమ్ము మీద పెట్టుకో. మళ్ళా బయటికి తెల్లని కుష్టు లాంటిది అయిపోయింది. మళ్ళా పెట్టుకో అంటే నీ హృదయం నీ స్వాధీనంలో. హృదయం ఏం చెప్తాదో చెయ్యి, అది వేస్తుంది. వాచ్ పెట్టుకో అంటే పెట్టుకుంటుంది, మైకు పట్టుకో అంటే పట్టుకుంటుంది. అంటే నువ్వు చేసే పని కూడా ఏమై ఉండాలి? నీ హృదయ ఆలోచన కూడా నీ స్వాధీనంలో ఉండాలి. ఆ చెయ్యి ఆ సూచక క్రియ చూపెట్టాడు. ఈ రెండింటికి నమ్మకపోతే ఏటు ఒడ్డుకు తీసుకెళ్ళి కొన్ని నీళ్లు తీసి నేల మీద అది రక్తంగా మారుతుంది. ఒక సేవకుడికి ఏమండి మీ దగ్గరికి ఎవడన్నా వచ్చి, ఇగో నేను కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చాను, లేకుంటే నేను కరెంట్ ఆఫీస్ దగ్గర నుండి వచ్చాను, నాకు డబ్బులు ఏంటి ఇస్తామా? ఐడెంటిటీ కార్డు చూపెట్టు. అసలు నువ్వు ఎవడరా నా ఇంటికి వచ్చావు? నువ్వు దేవుని సేవకుడు అని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు మటన్ షాప్ ముందు ఉంటుంది. ఏం ముక్క లేకుంటే ఆదివారం ముద్ద దిగదంట. ఇదేం విచిత్రం నాకు అర్థమవుతుంది. సేవకుడు ఎక్కడ ఉండాలి? ఆదివారం. దైవజనులు గురించి మాకు చెప్తా ఉంటారు. శనివారం ఉదయం వాటర్ బాటిల్ తీసుకుని గదిలోకి వెళ్తే ఆదివారం ఆరాధన కల్లా అక్కడ పుల్పిట్ మీద నిలబడతాడని.
ఆయన ఒక ప్రసంగం చేసిన వెంటనే 30,000 సీడీలు అమ్మడిపోయేవి. మనం చేస్తుంటే మనకే నిద్ర వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. అదేదో అప్పు చేసి తీసుకొచ్చినట్టుగా బాధపడిపోతున్నారు మీరు కూడా విశ్వాసుల్లాగా. చెప్పండి. ఏముండాలి సేవకుడికి? ఆయన ఉండు స్థలములో నువ్వు ఉండున్నట్లుగా నేనేం చెప్తాను అని అంటే, నువ్వు దేవునికి సాక్షిగా నిలబడాలి. అది అప్పుడు ఆయనే దేవుడని అనేకులు గ్రహించి నమ్మి నీ ఉన్నతమైనటువంటి పరిచర్యలో విలువైన ఆత్మలను దేవుడు నీకు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండో విషయాన్ని చెప్తాను, కాలం కరిగిపోతుంది, త్వరగా చెప్పి ముగించేస్తాను. త్వరగా వెళ్ళిపోదాం. ఆదికాండం 24వ అధ్యాయం 17వ వాక్యం. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు ఇంకా మంచం మీద నుండి ముసుగు తీయకుండా, దుప్పటి దించకుండా, 9 అవుతున్నా కూడా రాత్రంతా మీటింగ్ చేసి వచ్చాను. అక్కడికి వెళ్ళి చేసింది ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన 100 తెచ్చుకొని భోంచేసి వచ్చిందే. రాత్రంతా మీటింగులో నేను పాలు పంపులు పొంది. చదువమ్మా, అంతేనా? ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు, ఇప్పుడు కాదులే, ఇప్పుడు వెళ్ళొద్దులే, తర్వాత చూసుకుందాంలే, ఆ రూట్లో వెళ్ళినప్పుడు వెళ్దాంలే అటు అనకుండా పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ఇట్లా తలలు పైకి ఎత్తితే గట్ల చెప్తా నేను. నువ్వు తలలు ఎత్తుకుంటే చెప్పను నేను. ఎట్లాగంట? పరిగెత్తుకొని వెళ్ళిపోయాడంట. ఆ సేవకుడు పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, అబ్రహాము నా కుమారుడికి ఒక వధువుని తీసుకురా, పలానా దేశానికి వెళ్ళమన్నాడు. వెళ్ళాడు దాసుడు, పనివాడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బావి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నాకేదో తెలియదు, అంత గందరగోళంగా ఉంది. ఇదిగో ఒక చిన్న సూచన, ఈ సాయంత్రం పూట నీళ్లు చేదుకోవడానికి స్త్రీలు వస్తారు. నేను వెళ్ళి ఎవరినైతే అమ్మా నాకు దాహం వేస్తుంది కొన్ని నీళ్లు అని అడిగాను అనుకోండి, ఆమె కడవ దించి నాకు నీళ్లు పోసి, అయ్యా నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా పెడతాను అని అనింది అనుకో, ఆ స్త్రీయే నా యజమానుని కుమారుడికి భార్య. రిబ్కా సంఘం అన్నమాట ఇది. ఇస్సాకుకు సాదృశ్యమైన యేసయ్యకు రిబ్కా అనే సంఘాన్ని సిద్ధపరచడం. బావి దగ్గరికి వెళ్ళి ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఆ పై వాక్యాల్లో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈ మాటలు చాలించక ముందే, ఈ మాటలు చాలించక ముందే, చాలండి. ఈ మాటలు చాలించక మునిపే రిబ్కా కడవ భుజమున మీద పెట్టుకొని వస్తుంది. చూశాడు, బావిలోనికి వెళ్ళింది, నీళ్లు తెచ్చింది. వెంటనే ఈ అమ్మాయ, అబ్బే ఈ అమ్మాయి కాదు, అబ్బే ఈ అమ్మాయి అయి ఉండదు, ఈ మనిషి అయి ఉండదు, అబ్బే కాదు అని కూర్చోలే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన చేశాడు సేవకుడు, ప్రార్థన చేసిన వెంటనే ఆయన దేనికోసమైతే ప్రార్థన చేశాడో దానిని ఆ సేవకుడి కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు అబ్బే ఇది కాదులేని దుప్పటి కప్పుకొని పడుకోలే. ఈ రోజు కాదులే, తర్వాత చూసుకుందాంలే అనలే. ప్రార్థన చేశాడు, కార్యం జరిగింది, కళ్ళ ముందు నిలబడింది, దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నాడు. సేవకుడికి ఉండాల్సిన లక్షణం ఇది. నీకు అర్థమైందంటే, సేవకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రార్థన చేయడం, దేవుడు ద్వారం తెరిచిన వెంటనే ప్రవేశించడానికి పరిగెత్తడం. పలానా ఊర్లో బ్రాంచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి, అక్కడికి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి, ఎవరొకరు ఉంటే బాగుంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళింది సచ్చింది. పోనీ ఎవరన్నా తెలిసినా
వాళ్ళు ఏదన్నా మార్గాన్ని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టన్నా, ఇక్కడ బాగుండదులేండి. ఒక స్థలం కొని నువ్వు కొనింది లేదు, సచ్చింది లేదు. కనీసం సువార్తన చేయాలి కదా అక్కడికి వెళ్ళి. ఆ ప్రాంతం మీద నీకు ఒక దర్శనం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు ఒక పూట ఒక చెట్టు కింద కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రావాలి కదా. ఇప్పుడు ఒక పని ఉంది ఎలియాజరుకు ఒక పని ఉంది. ఆ ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. బావి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ అడుగుతున్నాడు. ఎవరన్నా వస్తే ఇదిగో నువ్వు కార్యం చేసావనడానికి ఎవరినో కానీ పంపి. దాని అర్థం మనమేమో మంచం దిగం, ఫ్యాన్ ఆఫ్ చేయం, దుప్పటి తీయం, సెల్ ఫోన్లో ఏళ్ళు ఇట్టిట్టిట్టని ఏళ్ళు ఇరిగిపోతాయి తప్ప మనమేమో పరిగెత్తాం. రాబోతున్న దినాల్లో అన్నం కూడా కలిపి నోట్లో పెట్టాలి మనకు. అప్పటి వరకు తినం. అంతగా బద్ధకస్తులం అయిపోతాం సేవలో. ఎక్కడ పరుగు, ఎక్కడ పోరాటం. కొత్త బట్టలు కొనుక్కుంటావు, ఖర్చు పెడతావు. ఇల్లు కట్టుకుంటావు, ఖర్చు పెడతావు. ఏమిటండి? తినడానికి ఖర్చు పెడతావు, తాగడానికి ఖర్చు పెడతావు. సేవకి ఎంత ఖర్చు పెడుతున్నావు? ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నావు? దాచుకుంటే పాచి పెడతాది. దైవజనులు ఏసన్న గారు మాకు అదే చెప్పేవాళ్ళు. రే, ఈ డబ్బులు దాచుకోవద్దు. ఏం జరుగుతుంది తెలుసా? మీరు హాస్పిటల్కి పోసుకోవాలని. ఒక సమర్పణ కలిగి వచ్చారు, సమర్పణగా సేవ చేయండి అని. ఈ రోజు వరకు ఆ మాట నా హృదయంలో ఉంది. బయటికి వచ్చినా కూడా అదే సిద్ధాంతాల్లో నేను ఉన్నాను, ధైర్యంగా చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగునగా. అటువంటి ఒక పరిచర్య మన ఆత్మీయ జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో పరుగెత్తడం మనం నేర్చుకోవాలి. బైబిల్లో రథం వెంబడి 3 పరిగెత్తారు. ఎంతమంది బెదరు? ఒకడు గెహాజీ, ఒక ఆయన ఫిలిప్పు, ఇంకొక ఆయన ఏలియా. వీళ్ళు 3 రథం వెంబడి పరిగెత్తాడు. గెహాజీ సంపాదించుకోవడానికి పరిగెత్తాడు. కుష్టును తీసుకొచ్చి ఇంటిల్లి పాదికి కుష్టును దయచేశాడు. కుష్టు అంటే పాపం. ఇంటిల్లి పాతికి కుష్టును తీసుకొచ్చి పెట్టాడు. ఫిలిప్పు పరిగెత్తాడు రథం వెంబడి, నపుంసకుడి రథం వెంబడించుకొని వెళ్ళాడు. ఫిలిప్పు కుమార్తెలను చదవండి, వాళ్ళు ప్రవచించేవారట. గెహాజీ పిల్లలు కుష్ఠరోగం కలిగిన వాళ్ళు, ఫిలిప్పు పిల్లలు ప్రవచించేవాళ్ళు. ఒకతనేమో సంపాదించుకోవడానికి పరిగెత్తాడు, ఒకతనేమో ఆత్మను సంపాదించుకోవడానికి, ఆత్మను సంపాదించడానికి పరిగెత్తాడు. మరి నీ పరుగు ఎక్కడికి? అదిగో ఇచ్చాడు, ఇదిగో ఇచ్చాడు, అదిగో అదే ఇది అని అనకూడదు. కానీ నీ పరుగు ఎక్కడికి? యెహోవా హస్తము ఏలియాను బలపరిచింది. నడుము బిగించుకొని అహాబు కంటే ముందు వెళ్ళిపోయాడు అక్కడికి. దేవుడు నిన్ను బలపరుస్తాడు పరిగెత్తడానికి. అయితే నీ పరుగు ఆత్మల సంపాదన కొరకై ఉండాలి, ఆస్తుల సంపాదనకు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి కొంచెం గట్టిగా, సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం సంపాదించడానికి? ఆత్మలు సంపాదించడానికి, ప్రభు యొక్క పని కొరకు, ప్రభు యొక్క పరిచర్య కొరకు. ఆస్తులు నమ్మి మందిరాలు కట్టే వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు. వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రస్తుతం సమస్యల చేత, ఇబ్బందుల చేత బాధపడ్డా రేపు మంచి దినాలు దేవుడు నీ కోసం సిద్ధపరిచి పెట్టాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, ఆయనే దేవుడని అనేకులు నమ్మి తెలుసుకొనున్నట్లుగా ఆయనకు సాక్షిగా నువ్వు నిలబడాలి. రెండవది, నువ్వు ప్రభువుకి ప్రార్థన చేసి ప్రభు ద్వారం తెరిచినప్పుడు దాన్ని పట్టుకోవడానికి, ఆత్మలను పట్టుకోవడానికి, నశించిపోతున్న ఆత్మలను పోగు చేయడానికి, ఆత్మలను సంపాదించడానికి నీ పరుగు ఉండాలి. అబ్రహాం కూడా పరుగెత్తాడు. 3 వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏంటండి పని, రే ఎలా మాస్టర్ గారు వచ్చారు, అయ్యగారు వచ్చారు, అది చేసి పెట్టు అని పనోడికి అప్పగించకుండా ఈయన మందలోనికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. వయసు ఎంత? 99.
99. ఈయన పరుగెత్తుకొని వెళ్ళిపోయాడు. శారమ్మా, మామిడికి బాగోలేదండి, మామిడికి బాగోలేదండి, ఇప్పుడు ఏం చేయలేదండి, టీ కూడా పెట్టలేదండి. శారమ్మా, పిండి పిసుకో, జున్ను, పెరుగు, మంచిది శ్రేష్టమైనవి రెడీ చేసి పెట్టండి. అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. నిలబడుకున్నాడు, వాళ్ళు తింటున్నాడు. మనం వడ్డించేటప్పుడు పాస్టర్ గారు పెరుగుందండి, ఇంకా చికెన్లో ముద్ద కూడా ముందుకు పెట్టుకున్నాం. పెరుగుందండి పాస్టర్ గారు, ఏముంది? ఇప్పుడు అన్నం కూడా కలిపాడు, పెరుగు కూడా ఉందండి పాస్టర్ గారు. అంటే అర్థం ఏంటి? ఇది అయిపోయిందిరా బాబు, ఇంకెంతసేపు తింటావు నువ్వు? ఆ వంటగదిలో నుండి బయటికి రాలేదు. మీకోసం నాటికోడిని కోసానండి, లివర్లు, కందనకాయలు అన్ని ఫ్రిడ్జ్లో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగు. చెప్పాలి కొంచెం గట్టిగా, అవునా కదా? ఏంటంటే రేపు ఉంటాయో ఉండవో, మా ఆయన తెస్తాడో తేడో. ఆయన వండి అక్కడ పెట్టి పక్కన నిలబడుకున్నాడు. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి 18వ ఆదికాండం. ఎందుకు లేదు, చదవండి, ఎప్పటికప్పుడు తేల్చేసుకుందాం. మళ్ళీ రేపు మీరు వస్తారో రారో, తాడో పేడో తెలుసుకుందాం ఈరోజు. 18వ అధ్యాయము తీసారండి. అతడు కన్నులెత్తి చూచిన 7వ వాక్యం. మరియు అబ్రాహాము పశువుల మందకు పరిగెత్తి, అబ్బా, పరుగెత్తి ఒక మంచి లేత దూడను మేము తినం కదండి, ఇది ఇంటికాడ మాత్రం మెక్కేదే. తెచ్చి ఒక పనివానికి అప్పగించింది. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచి, తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టాడు. వాళ్ళకు వడ్డించాడా? వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలుచున్నాడా? పక్కకి వెళ్ళి దాక్కున్నాడా? లేకపోతే అయినోడి కాకుల్లో ఆ సిద్ధాంతం వద్దు మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పాలి. ఏమేం తెచ్చాడండి? మంచి దూడ, లేత దూడ, వెన్న, పాలు, తాను సిద్ధము చేయించిన. మరి ఇవన్నీ ఉన్నాయి కానీ అసలైంది లేదే. రే పలావ్ గాని బిర్యానీ గాని ఏం లేదే. 6వ వాక్యాన్ని చదువు. అబ్రహాము గుడారములో నున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి త్వరపడి మారుకల మెత్తని పిండి తెచ్చి, అబ్బే నీకు తలనొప్పి వస్తుంది కదా, ఎవరితో నాకు కొడితే పంపించేయమ్మా, ఇలాంటి నాకు ఇచ్చేసి నేను పిసికేస్తాను, బాగా నాకు అలవాటేగా. గుడారంలో నున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు రాకపోయినా పర్వాలే, నీకు తలనొప్పి కదా, నువ్వు చేయొద్దు. నీవు త్వరపడి, చదవండి సారి, ఏంది అవుతారేంటి? త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి, పనోళ్ళతో చెప్పు అనలా, నువ్వు పిసుకమ్మా. సార్ 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని. వైజాగ్ దగ్గర 2012వ సంవత్సరంలో ఎప్పుడో అనుకుంటా, వైజాగ్ లో ఒక మీటింగ్కి వెళ్ళాను 3 రోజులు. నేను తెలుసు కదా, పాస్టమ్మ గారు, అంటే పాస్టర్ గారికి కళ్ళు ఉండవు, 3 కూతుర్లే. పాస్టమ్మ గారికి కాలు ఇరిగిపోయింది, ఇక్కడ దాకా కాలు ఇరిగిపోయింది, కాలు తీసేసారు. మాస్టర్ గారు భోజనం చేయట్లేదని ఆమె నా దగ్గరికి వచ్చి, రూమ్ దగ్గరికి వచ్చి అడిగి, అయ్యగారు మీరు భోజనం చేయట్లేదు 2 రోజుల నుండి. అమ్మా నేను తినేదే అంతమ్మా, నేను ఈ ఏరియా వాళ్ళలాగా తినాలంటే అవ్వదు అంటే, కాదండి పాస్టర్ గారు ఏం చేస్తారు ఏంటి అని కనుక్కొని, ఆమె వంట రూమ్లోకి వెళ్ళి ఒక్క కాలుతోనే కర్రలు పట్టుకొని వంట రూమ్లోకి వెళ్ళి నేనేమేం తింటానో అడిగి ఆమె చేసి పెట్టేది. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సేవకురాళ్ళు. సుజాత
నీకు తలనొప్పి కదా, నేను అయ్యగారికి హోటల్ ఉంటే తెప్పిస్తానులే. చపాతీ తెప్పించాడు. ఎక్కడి నుంచి? భీమవరం శ్రీదేవి హోటల్ నుంచి. ఎప్పుడు? సాయంత్రం 5 గంటలప్పుడు. 12 గంటలప్పుడు పొట్లు విప్పితే కంపోది. మరలా అడగడం, ఏం తింటారు పాస్టర్ గారు? ఏదో ఒకటి పెట్టాయి. అబ్బే చెప్పాల్సిందండి. 2 చపాతీలు చేయొచ్చు. ఎక్కడి నుండి తెప్పించాడు? శ్రీదేవి హోటల్. రాత్రి 11:30కు పొట్లం విప్పేసరికి మేడి పండు చూడా, పొట్ట ఇప్పి చూడా, దీంట్లో పురుగులు లేవు కానీ కంపు ఎక్కువైపోయింది. నీ చేత్తో చేసింది శ్రేష్టమైనది. చూడండి ఎంత చక్కగా ఉందో మాట. యోహాన్ గారు, క్యా బాత్ హై. చదువు ఒకసారి. మెత్తని పిండి తెచ్చి ఇసికి. ఎవరు? అమ్మగారికి చెప్పండి. మనల్ని పీకనే ఇంకా. ఇది బాగుంది. 6వ వాక్యం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడు. ఏ పాస్టర్ గారు రాలేదంటే అమ్మగారు రెడీ అవ్వలేదు, అందుకే గంట లేట్ అంటాడు. అన్నయ్య నవ్వుతున్నాడు గట్టిగా. దేవుడికి స్తోత్రం కలుగుడు. నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయి. ఆ రొట్టెలలోకి ఏంటి కూర? మంచి లేత దూడను తెచ్చి ఆయన రెడీ చేయమన్నాడు. రెడీ చేసాడు. వెన్నను పాలను తెచ్చి పెట్టి భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. మనం భోజనం పెట్టినప్పుడు విశ్వాసుల నెత్తి మీద చేతులు పెట్టడానికి తిరుగుతూ ఉంటాం. అమ్మగారు ఒకవైపు, అయ్యగారు ఒకవైపు. వచ్చినోడు తిన్నాడా లేదా, సచ్చాడా కూడా మనకు అవసరం. చచ్చిపోయినా పర్వాలే, తింటే తింటాడు, పోతాడు. లేకుంటే ఏం వచ్చాడుగా, నా కోసం వచ్చాడంటే. సేవకుని ఎటు చూసుకోవాలి. ఒక సేవకుడు వచ్చినప్పుడు ఎటు చూసుకుంటున్నాడు? అబ్రామ్ వాళ్ళ దగ్గర భోజనం పెట్టి, దేవునికి స్తోత్రం గారు నిలబడి చదువు. ఆ మాటను చదువు భయ్. అది మొత్తం ఏం చేశాడు? సిద్ధపరిచినవన్నీ హోటల్ నుండి తెచ్చినవా? హోటల్ నుండి తెచ్చినవా? ఇంట్లో చేసినవా? ఏం చేశాడు సార్? ఇలాంటి ఆయన పని మీద ఆయన ఉన్నాడు. 318 మంది వాళ్ళ ఇంట్లో పుట్టిన పిల్లలే ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు పని వాళ్ళు? అది చూసుకోకుండా ఈ ప్రాధాన్యత, దేనికి ప్రాధాన్యత ఇయ్యాలో దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదో తెలుసుకోవాలి సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మాకు తెలిసిన వాళ్ళు వచ్చినా తెలియని వాళ్ళు వచ్చినా, యేసురత్నం గారా వచ్చాడు. ఎట చూసామాయన్ని? ఆయన భోజనం చేసేంత వరకు అక్కడే నిలబడి, రేపు నువ్వు వచ్చినా ఇంకొకరు వచ్చినా అక్కడే నిలబడి దేవునికి స్తోత్రం కలుగునగా. మనమేమో పాస్టర్ గారికి పెట్టి ఎవరినో కొన్ని ఏమిటంటే ఆ సగం చేతుడిని అప్పగించేసి ఆడు పెడతాడో పెట్టాడో తెలియదు. మనమేమో రా మా స్వస్థత ప్రార్థన, రా జోళ్ళు నిండాలి త్వరగా రా, నేనే చేయాలి ప్రార్థన నీకు, కమియర్ దా. ఈడు చచ్చిపోయినా పర్వాలే అనుకోవద్దు, క్షమించండి. చెప్దాం ఒకసారి గట్టిగా. పరిగెత్తాడా? పరిగెత్తలేదు. ఎన్నిసార్లు పరిగెత్తాడు? 2వ వాక్యం చివరి లైను.
వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి. మొన్న మేము ఒక మీటింగ్కి వెళ్ళాం. బ్రదర్ చర్చి దగ్గర ఉన్నామంటే ఇటు వచ్చేసి నిజంగా ఏం లేకుంటే ఇంటికి వచ్చేద్దు నేను. ఇప్పుడు బ్రదర్ మేము ఇక్కడ వచ్చామంటే అర్థం ఏంటి మాకు తెలియకనే కదా. ఇటు వచ్చే సిమెంట్ రోడ్డు అమ్మడి. ఆ ఊర్లో ఎన్ని సిమెంట్ రోడ్లు లేవు? ఏ సిమెంట్ రోడ్డు అమ్మడి రావాలి? ఇక్కడ పాస్టర్ గారు ఫోన్ ఎత్తాడు, రౌండ్ సిమెంట్ రోడ్డు అమ్మటి రౌండ్ కొట్టడమే. 3 సార్లు తిరిగాం, మాకేమో తెలియదు. కొంతమందికి ఎంత చాదస్తం అంటే ఆడే వస్తాడులే. ఇప్పుడు మాకు తెలియకనే కదండి అడిగేది, మాకు తెలియకనే కదా రమ్మనేది. ఇక్కడికి వచ్చేయన్నా ఒక మనిషిని పంపితే ఏం పోతుంది? ఎంతసేపు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎదుర్కోవడానికి ఏం చేశాడండి ఈయన? పరిగెత్తుకొని వెళ్ళి దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలండి, అదంతా వెళ్ళిపోతే మళ్ళీ నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. అసలు ఇది కాదు నా సబ్జెక్ట్ ఈరోజు. రథం వెంబడి పరిగెత్త అంటే 99వ సంవత్సరంలో ఎలా పరిగెత్తుతున్నాడో చూడండి, అది నా సబ్జెక్ట్. ఒకటి, నువ్వు సాక్షిగా ఉండాలి. రెండవది, ఆత్మల కోసం, ప్రభు పని కోసం, పరిచర్య కోసం పరిగెత్తాలి. దగ్గొస్తున్నా కూడా ఎవరన్నా పిలిస్తే వెళ్ళండి. ఆరోగ్యం బాగా లేకున్నా వెళ్ళండి. దేవుని పని చేయండి, ప్రభు నీ పనిని ప్రారంభిస్తాడు. ఆయన ప్రారంభిస్తే చాలు, మనకు ఏ పనైనా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కొంచెం సేవకులారా కొంచెం గట్టిగా చెప్పండి, ఆనందంగా చెప్పండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వాక్యము. నా సేవకుడు అబ్బే ఎట్లా తల్లి? నా సేవకుడు వివేకం ఎక్కడుంటే వస్తుంది? పరిశుద్ధాత్మ వరాలలో కూడా వివేచించే వరం ఒకటి. చూడండి, మన పరిచర్యకు పరిశుద్ధాత్మ నింపుదల ఎంత అవసరం ఉందో. ఇందాక చదివిన కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో చదవచ్చు. వద్దులేండి, చదవండి అమ్మ, మరలా ఒకసారి చదువు తల్లి. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం. అంటే వివేకం లేని సేవకుడు ఏమైనట్టు? ప్రసిద్ధికి ఎక్కడు, ఘనత పొందడు. ఎప్పుడు డేరాలు కుట్టుకుంటూ బ్రతకడమే. ఇంకా ఏంటంటే పౌలు గారు కుట్టారు కదా డేరాలు, నేను కూడా చెప్పాలి కొంచెం గట్టిగా. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. సేవకుడికి ఏముండాలి అని అంటే వివేకం ఉండాలి. వివేకము సేవలో చాలా అవసరం, చాలా ప్రాముఖ్యం. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. దావీదు ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా సౌలు 3000 మందిని 2000 మందిని తీసుకెళ్తున్నాడు. దొరికితే పొడిచేద్దామని. బాబు ఇక్కడ ఉండడం ఎందుకని ఫిలిస్తీ దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ రాజుగారికి సమాచారం తెలిసింది, అదిగో దావీదు వచ్చాడు. అంటే ఏ దావీదు? వాళ్ళు పాటలు పాడారు కదా, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాట. ఆ దావీదేనా? ఏడాడు ఏడి అని సింహాసనం నుండి లేచి కిందికి వచ్చేసరికి దావీదు ఏమిటంటే నోట్లో ఆ నురగంత కక్కుకుంటా ఆ తల మీద పిచ్చి గీతలు గీస్తున్నాడు. ఆ టైంలో నువ్వెవడరా ఈరుని సూర్యుని అంటే దావీదును పొడి చేసేవాళ్ళు అప్పుడే. కొంతమందికి మామూలుగా కాదు, గుంటలు తవ్వడానికి కూడా తెల్లబట్టలు వేసుకొని వస్తారండి. మరి ఎంత సమర్పణ అనుకున్నా.
కొంచెం వివేచన ఉండొద్దు ఇదేనికి. అదే స్టేజ్ దగ్గర గుంటలు దానికి కూడా తెల్ల బట్టలు వేసుకొని వచ్చాను. అంటే వివేకం ఉందనే లేదనే, అంటే తన మీద ఫోకస్ ఉండాలి, కెమెరా ఆయన మీద ఉండాలి. ఆయన మీద ఉండాలంటే విచిత్రంగా బట్టలు వేసుకోవాలి. అంటే కొంచెం వివేచన కలిగి వివేకంగా ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. అప్పుడే మనం గెటెన్ అవుతాం. ఒక ఘనమైన ఉన్నతమైన పరిచర్య చేసి దేవుని యొక్క ఉన్నతమైన మార్గాలలో నడవగలుగుతాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 20వ వాక్యం. మంచి మాట మళ్ళా చదువుమా. బా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె. ఎంత వివేకమో చూడు. మన వీధిలో ఎవరన్నా చచ్చిపోయారు అనుకోండి, అబ్బే వాళ్ళు చచ్చిపోయారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, నా సమర్పణ ఏంటారు, వెళ్ళి చిన్న పలకరించిన అవసరం లే, అక్కడ నిలబడుకుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను వేరండి, సపరేట్ అండి. కొంచెం వివేచన, కొంచెం ఆలోచన. యూదులను సంపాదించుకున్నటకు, చదవండి సేవకులారా, మీకోసమే కదా, నా కోసమే. యూదులను సంపాదించుకున్నటకు యూదును వలెను ఉంటిని, సంపాదించుకొనుటకు లోబడిన వాడిగా కాకపోయినను ఉంటిని. పౌలు గారిని సభ దగ్గరికి తీసుకెళ్లారు. కొంచెం అంతా చూశాడు. చూస్తే 2 బ్యాచీలు ఉన్నాయి అక్కడ, సద్దుకైలు, పరిసయ్యులు. చూడండి మీరు అపోస్తుల కార్యముల గ్రంథం ఎంత వివేకంగా ప్రవర్తించాడో. 23వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి. సద్దుకైలును మరి ఒక భాగము పరిసయ్యులు గ్రహించి, సహోదరులారా, అది పెట్టాడు ఇక్కడ ఫిట్టింగ్, నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడును. బిగ్గరగా అరిచాడు, అరవాల్సింది అరిచాడు. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులు, సద్దుకైలు ఒక్కసారి తలల పైకి ఎత్తండి. వాళ్ళిద్దరు కలిసి ఈయన్ని పట్టుకోవడానికి వస్తే, సద్దుకైలు పరిసయ్యులు వచ్చి ఈయన పట్టుకోవడానికి వస్తే వాళ్ళిద్దరికి పెట్టేశాడు. ఇప్పుడు ఇంకొకడు ఉంటాడు అక్కడ, ఎవడొకడు మన బ్యాచ్, చూడరా మాయ ఏంటి నన్ను ఇట్ అంటున్నాడు అనాలి. ఒకటి వివేకం పౌలు గారు చేశారా లేదా? నేర్చుకుందాం వాక్యాలు, ఉపయోగం. ఇంటికెళ్ళి దీన్ని ఈరోజు, రేపు, ఈ వారం అంతా ధ్యానించండి. దేవుడు మంచి వివేచనని ఇస్తాడు. సేవకుడికి వివేకం ఉండాలి. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను రా బాబు నేను మిమ్మల్ని, పాముల వలె వివేకులను, పావురం దగ్గర నిష్కపటంగా ఉండాలి, పాము దగ్గర వివేకంగా ఉండాలి. లేకుంటే 6 కాట్లు కరిచేసి వెళ్ళిపోద్ది. ట్రీట్మెంట్ లేని కాటు. 4వ విషయాన్ని చెప్తాను. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 11వ చరణం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును అంటే సేవకుడికి హెచ్చరిక ఉండాలి. నువ్వు నీ అంతగా ఎప్పుడు ఉండకూడదు, నీకు ఒక సహవాసం ఉండాలి. పెద్దలు చెప్తారు, పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ తెచ్చి పెట్టుకో.
ఇండిపెండెంట్ మైండ్ వద్దు అంటే దాని అర్థం ఏమిటంటే, నీకు హెచ్చరించాలంటే నీకు పైన ఒకడు ఉండాలి. దేవుడు ఉన్నాడు కాదనలేదు. ఒక నడిపింపు, ఒక నాయకుడు, ఒక నడిపింపు అనుభవం నీకు ఉండాలి, నాకు ఉండాలి, మనకు ఉండాలి. చూడండి, ఆ పైన ఆ 19వ కీర్తన అంతా మీరు చదివితే ధర్మశాస్త్రాన్ని గురించి, వాక్యాన్ని గురించి, ఉపదేశాన్ని గురించి రాయబడింది. నీ సేవకుడు వాటి వలన హెచ్చరిక నొందుతాడు. వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది, వాక్యం నిన్ను గద్దేస్తుంది, వాక్యం నిన్ను పిలుస్తుంది, వాక్యం నీతో మాట్లాడుతుంది, వాక్యము నిన్ను దర్శిస్తుంది. దాని వలన హెచ్చరిక వస్తుంది. ఆ హెచ్చరికకు నువ్వు లోబడితే దాని ద్వారా లాభం పొందుకుంటావు. నాకేంటి చెప్పడం, అసలు నేను ఎవరు అనుకున్నావు, అసలు నువ్వేంటి నాకు చెప్పడం అనే ఇండిపెండెంట్ మైండ్ వస్తే పాడైపోతావు. నేను కొన్ని సందర్భాల్లో అలా పాడైపోయాను కనుకనే మీరు అవ్వకూడదని చెప్తున్నాను. గత 20-25 సంవత్సరాల క్రితం ఇటువంటి ఇండిపెండెంట్ మైండ్ ద్వారానే చాలా నష్టపోయాను నేను. హెచ్చరిక వచ్చినప్పుడు, కాలింగ్ వచ్చినప్పుడు దానికి లోబడి, దానికి శిరస్సు వంచితే, దానికి తల దించితే, హెచ్చరికను యాక్సెప్ట్ చేస్తే, హెచ్చరికకు శిరస్సు వంచగలిగితే ఒక ఘనమైన పరిచర్య చేయగలుగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యం. అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. దేవుని చేత హెచ్చరింపబడి ప్రకారము యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపమైన గుడారములో సేవ చేయుదురు. తలలు పైకి ఎత్తండి. ప్రత్యక్షపు గుడారాన్ని కట్టుమని సీనాయి కొండ మీద దేవుడు చూపెట్టాడు. సొలొమోను మందిరం కట్టాడా? దావీదుకు చూపెట్టాడు. చూపెడతాడు. దేవుడు హెచ్చరించాడు. కొండ మీద ఇలా కట్టు, దీపవృక్షం ఇలా పెట్టు, కొలత ఇంత పెట్టు. దుర్మార్గులు దాన్ని తీసుకొని వచ్చి వాస్తు కలుపుతున్నారు మనోళ్ళు ప్రత్యక్షపు గుడారాన్ని. దేవుడు చెప్పిన ప్రతి కొలతగా పరలోకంలో ఉంది ప్రత్యక్షపు గుడారం. మనకు పెద్ద బాల శిక్ష, అది ఛాయ, నిజం పైన ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. మోషేకి హెచ్చరించాడు. చూడండి, నిర్గమకాండము 40వ అధ్యాయం 33వ వాక్యం. మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణము ఏర్పరిచి ఆవరణపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేశాను. 34వ వాక్యం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము కమ్మగా. గట్టిగా చప్పట్లు కొట్టండి సంతోషంగా. మేఘము అని అంటే మహిమ, తర్వాత తేజస్సు ఆ గుడారం మీదకి నిలిచి వచ్చింది. ఆ గుడారం మీదకి నిండి వచ్చింది. హెచ్చరికను గైకొని హెచ్చరికను సంపూర్తి చేస్తే ఒక మహిమ కలిగిన పరిచర్య నీ గుడారం మీదకి దిగి వస్తుంది. మహిమ కలిగిన పరిచర్య నిన్ను కమ్ముకుంటుంది. ఎవరు జరబడలేనంత మహిమ నీ మీదకి దిగి వస్తుంది, నీ సేవలోనికి దిగి వస్తుంది. హెచ్చరికను గైకొను, హెచ్చరికకు లోబడు. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యం. 7వ వాక్యం. విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై వాడను సిద్ధము చేసెను. ఎప్పుడండి? దేవుని చేత హెచ్చరింపబడి. నోవహు వాడను గట్టు అది వరకు చూడండి. ఆ మాట బాగుంది అక్కడ. ఆ మాట నోట్ చేయండి. ఏం చూడలేదమ్మా? వర్షం చూడలేదు. అది వరకు వర్షం చూసాడమ్మా. వర్షం వచ్చి మొత్తం మునిగిపోతారు చూడలే. ఇక్కడ మీరు ఎవరైనా పరలోక రాజ్యాన్ని వెళ్ళి చూసి వచ్చారా?
మనం కూడా హెచ్చరింపబడి ఆ హెచ్చరికకు లోబడితే, ఆ హెచ్చరికకు శిరస్సు ఉంచితే ఓడ సిద్ధమవుతుంది. ప్రళయం వచ్చినప్పుడు సురక్షితముగా నోవహు శుద్ధి చేయబడిన క్రొత్త భూమిలో అడుగుపెట్టినట్టుగా మనం పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలుగుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటే ఒక మాటని చెప్పి ముగిస్తాను. ఒకటి సాక్ష్యము, రెండవది పరుగు ఆత్మల కోసం, మూడవది వివేకము, నాలుగవది హెచ్చరిక, ఐదవది చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇది యేసు ప్రభువును గురించిన ప్రవచనము. అందులో ఒక మాట ఉంది కనుక దాన్ని తీసుకుంటున్నాం. 11వ వాక్యం. గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. మరలా ఒక్కసారి తనకున్న ఆ మాటను ఒకసారి బైబిల్ ఫోకస్ చేయండి, ఆ మాటను ఫోకస్ చేయండి. తనకున్న కింద ఫుట్ నోట్ లో తన్ను గూర్చిన జ్ఞానము చేత. సేవకుడికి తనకు ఒక జ్ఞానం ఉండాలి. రెండవది అనుభవ జ్ఞానం ఉండాలి. జ్ఞానము ఇప్పుడు ఒకసారి ఇలా నన్ను ఫోకస్ చేయని చెప్తాను. జ్ఞానము, తనకున్న జ్ఞానం అంటే నీకున్న జ్ఞానం. రెండవది అనుభవ జ్ఞానం. ఇది ఎక్కడి నుండి వస్తుంది? పెద్దల దగ్గర నుండి వస్తుంది. పెద్దల దగ్గర నుండి వస్తుంది. గురువు లేని విద్య గుడ్డిది. ప్రతిదానికి ఒక గురువు ఉండాలి. ఆ గురువు దగ్గర నేర్చుకో. నీవు కూడా ఈ అనుభవ జ్ఞానం నీకు రావాలంటే నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఆయన కారు కొన్నాడు, నేను కొనాలి. ఏమిటండి? ఈయన పాస్టర్ గారు చెప్తాడు 2 స్టైల్ల బిల్డింగ్ వేసాడు, నేను వేయాలి. ఫంక్షన్ హాల్లో కూతురికి పెద్ద పెళ్లి చేసాడు, నేను చెయ్యాలి. ఒక అనుభవ జ్ఞానం ఉండాలి. ఏముండాలండి? మనకున్న అనుభవ జ్ఞానం ఏంటో తెలుసా అండి? మనకు ఎవరన్నా 5,000 ఇచ్చారనుకోండి, 5 లక్షల కలలుగా అంటా ఉంటాం మనం. మనకు వచ్చింది 5,000. మొదటి వారంలో ఎవరన్నా దశంభాగం ఒక 5,000 ఇచ్చారనుకోండి, ఈ లోపల పాస్టర్మ గారు బియ్యం లేదంటే అది 1,500. ఉప్పు పప్పు లేదంటే అది దానికి 2,500. ఎంత పోయింది? 4,000. ఇంకొక 1,000 రూపాయలు. మనం కలగనింది ఎంత? ఇక్కడేమో JBL సౌండ్ సిస్టము, అక్కడొక బాక్స్, ఇక్కడొక బాక్స్, వెనకేమో స్క్రీను, బుల్లెట్ బండి ఒకటి, బుల్లెట్ బండి లేకపోయినా ఒక కారు 800. ఇన్ని కళలు వచ్చింది ఎంత? పోనీ 5,000 వచ్చిందని వెళ్ళి 5,000 కట్టి కారు తీసుకొచ్చుకున్నాం అనుకో, పరిస్థితి ఏంటి? అదే అనుభవం లేకపోతే, ప్రతిదానికి అనుభవం ఉండాలి. నీ దగ్గర అనుభవం బైబిల్ సామెతల గ్రంథకర్త అంటాడు, నీ దగ్గర జ్ఞానం లేకపోతే దాన్ని కొను. నీ దగ్గర లేకపోతే కొను. నీకు ఒకవేళ సేవలో అనుభవం లేకుంటే అనుభవం కలిగిన వాళ్ళ దగ్గర కనిపెట్టి నేర్చుకో. నాకు వచ్చేసింది, ఇంకా నేను చెప్పింది వేదం అయిపోతుంది అనకు. ఉన్నవన్నీ ఊడిపోతాయి. నిజమండి. అనుభవం లేకుంటే ఉన్నవన్నీ ఊడిపోతాయి. సంఘము ఉండదు, విశ్వాసులు ఉండవు. మనం కూడా ఒక సంచి తీసుకొని ఇళ్ళమ్మడి తిరగాల్సి వస్తుంది. ప్రత్యక్షత పోతుంది. బిలాములాగా బాలాకు దగ్గరికి వెళ్ళాల్సింది వస్తుంది. ఇంటడంత బంగారు ఇస్తాడంట. శిఖరములు ఎక్కాడు, చెప్పించిరారా బాబు అంటే నోరు తెరవట్లేదే, పెగలట్లేదు, షా రావట్లేదు. వస్తుంది. ఏంట్రా బాబు శపించమంటే శపించమంటే ఆశీర్వదించి వచ్చావంటే ఆయన ఆశీర్వదించాడు, నేనేం మారుస్తాను?
నీకొక దండం, నీ సేవకు దండం, వెళ్ళిపోమని చెప్పి పంపించేశాడు. అనుభవ జ్ఞానము ఉండాలి. ఏముండాలి? అనుభవ జ్ఞానం ఉండాలి. నేను ఈ వీధిలోనే పెడతా, ఇక్కడ మా విశ్వాసి ఉంది అంటే మీటింగ్ పెట్టినప్పుడు నిన్ను ఎలగొడతారు, ఆ విశ్వాసిని ఎలగొడతారు. నేను ఇక్కడే పెడతా అనకూడదు. అనుభవం, కొంచెం జ్ఞానం. నేను ఇదే చేస్తా, నేను మోనార్కుని. చాలా మంది ఉన్నారు సేవకులు, ఉన్నారా లేదా? ఎందుకు? మనమే, నేనే. మిమ్మల్ని అనడం వద్దులేండి, నేనే. ఐ డోంట్ కేర్. మనం వెళ్ళి ఏదో వాగేసి వస్తాం. ఈ చిరకాలం బాధపడాల్సింది వాళ్ళు. కొంచెం అనుభవ జ్ఞానము. పెద్దలు చెప్తారు, మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకో, దాటి సాపేవనుకో పిక్కలు పట్టుకపోతాయి. పిక్కలు పట్టుకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళి కొంకులకు తగిలించాలి, కట్లు కట్టి. అందుకే మంచం ఎంత ఉందో, ఏది చెయ్యాలో, నీ ప్రత్యక్షత ఏదో, నీ దర్శనం ఏదో, నీ నడిపింపు ఏదో, నీ పునాది ఏదో, అంతవరకే నీ యాత్రను కొనసాగించు. మీటింగులు పెట్టి స్కిట్ లేకు. అర్థమైందండి? మనకున్న స్ట్రెంగ్త్ను బట్టి ముందుకు వెళ్ళాలి, మనకున్న ఫీడ్బ్యాక్ను బట్టి అడుగులు ముందుకేయాలి. అట్లా కాదు పాస్టర్ గారు అప్పు చేసిన నిప్పులాంటి సారదాతాను అంటారా? దానికి మేమేమనలేము. అనుభవ జ్ఞానం కావాలి. అక్కడ ఇంకొక విషయాన్ని చెప్పాలి నేను మీకు. మరలా ఒకసారి ఆ మాటను చదవండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు. అది నీలోనే ఉంటే, నాలోనే ఉంటే, దోషములను పరిహరించాలట. దోషములను పరిహరించాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్దోషులుగా చేయాలి, అవి పరిహరించాలి, నిర్దోషులుగా చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఈ పాయింట్ లోనే మాట. అది 1:11. చివరి లైన్ చదువుతలే. క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెనని ప్రార్థించుచున్నాను. ఏ దినానికండి? క్రీస్తు దినం అంటే రాకడ. రేపు రాకడకు సంఘాన్ని నిర్దోషులుగాను ఆయన ఎదుట నిలబెట్టాలి అంటే సేవకుడా ఎంత ప్రార్థన ఉండాలి? ఒక విశ్వాసికి కనీసం 1 గంటన్న ప్రార్థన చేశావా అని అడుగుతుంటే, అంతకంటే నువ్వు రెట్టింపు కలిగిన వాడు. నీకు కనీసం 3 గంటలన్నా మోకాళ్ళ మీద నలగొట్టబడే ప్రార్థన ఉండాలా వద్దా? మరి ఎలా? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఎంతమంది కోసం నువ్వు ప్రార్థన చేయగలగాలి? ఎంతమందిని నిర్దోషులుగా మార్చి ఆయన ఎదుట నిలబెట్టాలి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం, వాక్యము ద్వారా ఉదక స్నానము చేత సంఘమును మహిమగల దానిగా మార్చున్నట్లుగా నిర్దోషమైన సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టాలంటే ఎంత వాక్య ప్రక్షాళన చేయగలగాలి? సేవకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం సాక్ష్యము. 2వ లక్షణము పరిగెత్తాలి ఆత్మల కొరకు. 3వ లక్షణము వివేకముగా ఉండాలి. 4వది హెచ్చరికను గైకొనాలి. 5వది అనుభవ జ్ఞానము కలిగి అనేకుల దోషము పరిహరించున్నట్లుగా నిర్దోషులుగా యేసు ఎదుట నిలబెట్టాలి. ప్రార్థన చేసుకుందాం.